భారత్ ఒకప్పుడు కేవలం ఆయుధాల్ని కొనుగోలు చేసే దేశంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రపంచ దేశాలే భారత్ వైపు చూస్తున్నాయి. అగ్రరాజ్యాలు సైతం భారత్ ముందు మోకరిల్లుతున్నాయి. గత 24 గంటల్లో 2 సంచలన వార్తలు బయటకొచ్చాయి. ఒకటి, బ్రిటన్ యొక్క రోల్స్ రాయిస్ కంపెనీ భారత్కి రావాలి అనుకోవడం. 2, హిందూ మహాసముద్రాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవడానికి భారత నౌకాదళం వేసిన $30 బిలియన్ మాస్టర్ ప్లాన్. ఈరోజు ఈ వీడియోలో ఈ 2 విషయాల గురించి లోతుగా విశ్లేషిద్దాం. అసలు రోల్స్ రాయిస్ ఎందుకు అమెరికాని వదిలి భారత్ వైపు వస్తోంది అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రోల్స్ రాయిస్ అనగానే మనకు లగ్జరీ కార్లు గుర్తుకొస్తాయి. కానీ రక్షణ రంగంలో ఈ కంపెనీ ఒక టాప్ బ్రాండ్. ప్రపంచంలోనే అత్యుత్తమ జెట్ ఇంజన్స్ని తయారు చేసే సత్తా వీరికుంది. ఇప్పటివరకు ఈ కంపెనీ కేవలం బ్రిటన్ మరియు అమెరికాలో మాత్రమే తన తయారీ కేంద్రాలను ఉంచుకుంది. కానీ ఇప్పుడు వారు భారత్ని తమ 3వ హోమ్ మార్కెట్గా ప్రకటించారు. దీని అర్థం ఏంటి? సాధారణంగా ఒక కంపెనీ తన సామగ్రిని అమ్మడానికి వస్తుంది. కానీ రోల్స్ రాయిస్ ఇక్కడ ఏకంగా తన కంపెనీ పెట్టడానికి వస్తోంది. అంటే వారు కేవలం ఇంజిన్లు అమ్మడమే కాదు, ఇక్కడే ఇంజనీర్స్ని నియమించుకుంటారు, ఇక్కడే టెక్నాలజీని డెవలప్ చేస్తారు మరియు ఇక్కడి నుంచే ప్రపంచానికి ఎగుమతి చేస్తారు. రోల్స్ రాయిస్ సీఈఓ తుఫాన్ ఎర్గులుబ్ స్వయంగా పీఎం మోదీని కలిశారు. ఈ డీల్ వల్ల భారత్లో 10,000 మందికి పైగా హైటెక్ ఉద్యోగాలు లభించబోతున్నాయి. ఇది కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావు, కోర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు. భారత్ ఎంఎస్ఎంఈలకి అంటే చిన్న పరిశ్రమలకు ఇది ఒక సువర్ణ అవకాశం. 10 రెట్లు సోర్సింగ్ పెంచుదామని కంపెనీ చెప్పడం అంటే రేపు ఒక రోల్స్ రాయిస్ ఇంజన్లోని చిన్న నట్ లేదా బోల్ట్ కూడా భారత్లోని ఏదో ఒక చిన్న పల్లెటూరు కంపెనీలో తయారవుతుందన్న మాట. భారత్ దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? అది జెట్ ఇంజన్. మనం విమానాన్ని తయారు చేయగలం, కానీ దానికి ప్రాణం పోసే ఇంజన్ కోసం ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తోంది. 1980వ దశకంలో భారత్ కావేరీ ఇంజన్ ప్రాజెక్టుని ప్రారంభించింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన సాంకేతిక లోపాల వల్ల అది ఫైటర్ జెట్లకు సరిపడా శక్తిని ఇవ్వలేకపోయింది. అప్పటి నుంచి మనం అమెరికాకు చెందిన జీఈ అంటే జనరల్ ఎలక్ట్రిక్ లేదా ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ ఇంజన్ల కోసం ఎదురు చూస్తున్నాం. కానీ ఇక్కడే ఒక మెలికుంది. అమెరికా కానీ ఫ్రాన్స్ కానీ టెక్నాలజీ ఇస్తామంటారు, కానీ ఐపీ రైట్స్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇవ్వరు. అంటే ఆ ఇంజన్లో ఏదైనా మార్పు చేయాలన్నా, దాన్ని వేరే చోట వాడాలన్నా మనం వారి పర్మిషన్ తీసుకోవాలి. కానీ రోల్స్ రాయిస్ ఇప్పుడు మేము మీకు పూర్తి ఐపీ రైట్స్ ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. ఇది ఒక గేమ్ చేంజర్. మన స్వదేశీ 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఆమ్కా కోసం 120 కిలో న్యూటన్ క్లాస్ ఇంజన్ని భారత్తో కలిసి అభివృద్ధి చేస్తామని వారు చెబుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో భారత్ తన సొంత అవసరాలకు తగ్గట్టుగా ఆ ఇంజన్ని మార్చుకోవచ్చు. దీన్ని మనం ఆత్మనిర్భర్ భారత్కు అసలైన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2వ అతిపెద్ద వార్త గురించి తెలుసుకుందాం. 13 ఫిబ్రవరి 2026 నాటి రిపోర్ట్స్ ప్రకారం భారత నౌకాదళం ఒక భారీ బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. దీని బడ్జెట్ అక్షరాల $30 బిలియన్. అసలు భారత్ ఎందుకు ఇంతలా సముద్రంపై ఖర్చు చేస్తోంది? దానికి కారణం చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహం ద్వారా భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్ రేవుల్ని నిర్మిస్తోంది. దీనికి చెక్ పెట్టడానికి భారత్ ఇప్పుడు నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రస్తుతం మన వద్ద 2 క్యారియర్లు ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య రష్యా నుంచి తీసుకున్నది, ఐఎన్ఎస్ విక్రాంత్ భారత్ సొంతంగా తయారు చేసుకున్నది. కానీ మన నౌకాదళానికి 4 కావాలి. ఎందుకంటే ఒకటి సర్వీసింగ్లో ఉన్న, మిగిలినవి అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతంలో పహారా కాయాలి. IIC-2 ఇది విక్రాంత్ యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఐఎన్ఎస్ విశాల్ ఇది 65,000 టన్నుల భారీ నౌక. ఇది న్యూక్లియర్ పవర్తో నడిచే అవకాశం ఉంది. ఇందులో అమెరికాకు చెందిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ EMALS వాడే అవకాశం ఉంది. కేవలం నౌకుంటే సరిపోదు, దాని మీద నుంచి ఎగిరే యుద్ధ విమానాలు కావాలి. దీనికోసం భారత్ 3 వైపుల నుంచి సిద్ధమవుతోంది. రాఫెల్ M ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ సముద్ర వేరియంట్లని భారత్ కొంటోంది. ఇవి విక్రాంత్ మీద మోహరించబడతాయి. TED-BF ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్. ఇది పూర్తిగా భారత్ తయారు చేస్తున్న యుద్ధ విమానం. సుమారు 100కు పైగా ఈ విమానాలు తయారు చేయనున్నారు. MiG-29K ప్రస్తుతం ఉన్న రష్యన్ విమానాల్ని నెమ్మదిగా మన స్వదేశీ విమానాలతో భర్తీ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ పరిణామాల్ని గమనిస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. ప్రపంచ దేశాలకు అర్థమైంది ఏంటంటే భారత్ ఎప్పుడు కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, అది ఒక పవర్ హౌస్. చైనాకున్న అతిపెద్ద బలహీనత మలక్కా జలసంధి. చైనా చేసే 80% వ్యాపారం మరియు చమురు సరఫరా ఇక్కడి నుంచే జరుగుతుంది. భారత్ వద్ద 4 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లుంటే యుద్ధ సమయంలో భారత్ ఈ మార్గాన్ని మూసేయగలదు. అప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అందుకే బీజింగ్లో ఇప్పుడు హడల్ మొదలైంది. భారత్ 114 మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ MRFA డీల్ని ఖరారు చేయబోతోంది. ఇందులో రాఫెల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఏ దేశానికైనా భారత్ వంటి పెద్ద కస్టమర్ని వదులుకోవడం ఇష్టం ఉండదు. అందుకే రోల్స్ రాయిస్ ఇప్పుడు అత్యుత్తమ ఆఫర్స్తో ముందుకొచ్చింది. ఫ్రెండ్స్, రోల్స్ రాయిస్ భారత్ని తన హోమ్గా మార్చుకోవడం మరియు నౌకాదళం తన బలాన్ని రెట్టింపు చేసుకోవడం, ఈ రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఒకవైపు మనం టెక్నాలజీలో ఆత్మనిర్భరత సాధిస్తున్నాం, మరోవైపు సముద్రంలో ఎదురులేని శక్తిగా మారుతున్నాం. భారత్ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా నుంచి డిజైన్ అండ్ డెవలప్ ఇన్ ఇండియా వైపు అడుగులు వేస్తోంది. మరి రోల్స్ రాయిస్ ప్రతిపాదనను మనం అంగీకరించాలా? అమెరికా కంటే బ్రిటన్ కంపెనీ నమ్మదగిందా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి.